కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమావేశం జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయి ఏర్పాట్లపై సమీక్షించారు. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అధ్యక్షత జరిగిన సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు తలారి ఆదినారాయణ పాల్గొన్నారు. ముందుగా నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు 18 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పితృ సమానులు వాళ్ళ ఆదేశంతోనే మన లోకేష్ గారు చెప్పే మీటింగ్ లో మీరు చూసింటారు. మన పార్టీలో మనం ఏం చేయం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన 6 మండలాల కన్వీనర్లు, అలాగే క్లస్టర్లు, కో క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే మన కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ 10 మంది కో క్లస్టర్లు ఉన్నారు. వీళ్ళు ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు వీళ్ళని గైడ్ చేస్తూ మన నిన్న జూమ్ మీటింగ్ కూడా జరిగింది. నారా లోకేష్ గారు జూమ్ మీటింగ్ లో కూడా తెలియజేయడం జరిగింది ఏ విధంగా మనం డిజిటల్ మహానాడును చేసుకోవాలనే కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా ఎన్నో సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను, సామాన్య కార్యకర్తలను కూడా ఈరోజు పోలిట్ బ్యూరో మెంబర్లోకి కూడా తీసుకుని ఒక క్లస్టర్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఒక ఎంపీపీని పోలిట్ బ్యూరోలోకి తీసుకునే చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఉన్నామంటే కూడా మనమంతా ఎంతో అదృష్టం చేసుకున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన 6 మండలాల